విశ్రాంతిగా కూర్చోవాలి. అంతఃకరణము ఇన్నర్ ఆర్గన్. దాన్నే మనస్సు బుద్ధి అని కూడా అంటూ ఉంటారు ఆయా సందర్భాలలో. దానినే చేతన కాన్షియస్నెస్ అని కూడా అంటారు. అది ఈ యంత్రాన్ని నడిపిస్తూ ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది, లోపల ఉంటుంది, పైకి కనపడేది కాదు. లోపల ఉండి ఈ యంత్రాన్ని, యంత్రము అంటే దేహము, దాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ చేతన యందు, కాన్షియస్నెస్ నందు ద్వేషము, కోపము, తాపము, క్రౌర్యము, క్రూరత్వము, ఇవి ఉన్నట్లయితే ఏ కొద్ది మేరకు ఉన్నా అవి ధ్యానమునకు పెద్ద ఆటంకము అవుతాయి. ధ్యానమే కాకుండా నిత్య జీవితంలో కూడా అవి అశాంతిని, ఒత్తిడి, మానసికమైన ఒత్తిడిని, తద్వారా అనారోగ్యమును కలిగిస్తాయి. మనస్సులోని ఈ విషమును, ఇది విషమది, దానిని ధ్యానము ద్వారా, ఒక విశిష్టమైన ధ్యానము ద్వారా తొలగించవచ్చును. అది ఏ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్. ప్రేమ, దయల ధ్యానము. ఈ ధ్యానము బుద్ధ భగవానుని అనుగ్రహం. నేను నాకేసి చూస్తూ భావన చేయుట, అది ధ్యానం. భావనయే ధ్యానము.
భావన నాతో మొదలై నాతో ముగుస్తుంది. నేను సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి. హ్యాపీ, పీస్ఫుల్ అండ్ వెల్, చక్కగా బాగుండాలి. నేను శాంతిగా, సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఇది కోరిక కాదు, ఎందుకంటే ఇది స్వరూపమే, బయట నుంచి కొత్తగా వచ్చేది కాదు కనుక ఇది కోరిక కాదు. నేను మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళు కలిసిమెలిసి ఉంటాం ఒకే ఇంట్లో, వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు. మీరు పేరు పేరున చెప్పవచ్చును, 1, 2, 3, 4, 5, 6 కూడా. వీరు ఈ కుటుంబ సభ్యులు. వీళ్ళు సుఖంగా, సంతోషంగా, శాంతిగా ఉండాలి. కొంచెం విస్తరిద్దాము. మీకు తెలుసున్న వాళ్ళందరూ, బంధువులు, మిత్రులు, చుట్టుపక్కల తెలుసున్న వాళ్ళు, ఆఫీస్లో తెలుసున్న వాళ్ళు, మీ సర్కిల్, వీటిలో చాలామందిని మీరు ఇష్టపడతారు, కొంతమందిని మీరు ఇష్టపడకపోవచ్చును కూడా. అందరినీ కలుపుకుని వీరినందరినీ ఉద్దేశించి నేను భావన చేస్తున్నాను. వీరందరూ వీళ్ళలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా సంతోషంగా, సుఖంగా, శాంతిగా ఉండాలి అని భావన. ఈ భావన మనకు అలవాట్లో లేని భావన. దీన్ని అలవాటు చేయాలి. ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ ప్రపంచంలోని మానవులు అందరూ మరెవ్వరూ మనకి తెలియదు. మరి ఎక్కడ ఉన్నా, అటు అలాస్కా నుంచి ఇటు జపాన్ వరకు ఎక్కడ ఉన్నా కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, దేశ భేదం అనేది లేకుండా అందరూ మానవ మాతృలు. మనిషి అయి పుట్టిన ప్రతివాడు అందరూ సుఖంగా, శాంతిగా,
సంతోషంగా ఉండాలి. ఈ భావన కూడా కొత్తదియే. ఇంకొంచెం విస్తరించాలి. ఆకాశంలో ఎగిరే పక్షులు, నేలపై తిరుగాడే జంతువులు, క్రిములు, కీటకములు అన్నీ చిన్న పెద్ద అన్నీ ఈ సకల ప్రాణులు సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి. అంటే ఇప్పటికే మీ హృదయము సుఖశాంతులను ప్రసరింపజేసే కేంద్రముగా అగుచున్నది. నేను సుఖశాంతులను పంచి ఇచ్చే దూతను, ద మెసెంజర్ ఆఫ్ లవ్. ఇంకా విస్తరించాలి. ఈ పృథివీపై ఉండే చెట్టు చేమలు, చెట్లు, మొక్కలు, పొదలు అన్నీ, గడ్డి మొక్కలు అన్నింటి యందు ప్రాణశక్తి గలదు. ఇవన్నీ కూడా, చెట్టు చేమలు కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. ఇప్పుడు శత్రువుల వద్దకు రావాలి. మీ శత్రువులు, మీకు అపకారం చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా దుష్టులు. స్పెసిఫిక్గా పేరు పెట్టి వాళ్ళని భావన చేసి వాళ్ళని భావన చేసినప్పుడు మనస్సు కొంత వికారాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. అయినా పర్వాలేదు, వాళ్ళని పేరు పెట్టి భావన చేయాలి. 1, 2, 3, 4, 5 అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. వీళ్ళు దుష్టులే కావచ్చు, అపకారం చేసేవాళ్ళే కావచ్చు, ఆఖరికి శత్రువులే కావచ్చు. అయినా కూడా వీళ్ళు కూడా ఈ 5-6 లేకపోతే 4-5 లేదా 2-3 వీళ్ళు కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి. అంతిమంగా నేను
సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఇది లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్. దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మ్యాడిసన్లో లైలామా గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్టు న్యూరోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో. నేను ఎరుగుదును పర్సనల్గా వాళ్ళంతా. ఆ రీసెర్చ్ అంతా పబ్లిష్ అయి ఉంది జర్నల్స్లో, పియర్ రివ్యూడ్ పబ్లికేషన్స్. చాలా స్టాండర్డ్ వర్క్ అది. ఇప్పుడు ప్రపంచంలో బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ వర్క్ అదంతా కూడా. ఈ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ని మీరు అభ్యాసం చేసినట్లయితే, మీరు ప్రతిరోజు చేయనక్కర్లేదు, వారానికి ఒకసారి, లేకపోతే సందర్భాన్ని బట్టి. మీకు ఎవరికైనా వీడి రోగం కుదరాలనిపించిన రోజు, ఓకే, అలాంటి సందర్భం వస్తే, ఆ ద్వేషభావన కలిగితే, అలాగే క్రూరత్వం ఏమైనా ఉందో చూసుకోవాలి. అలా నడిచి వెళ్తూ కొమ్మ విరవడం, ఆకులు తుంపడం, పువ్వు తుంపడం, ఇవన్నీ క్రూరమైన చర్యలు. అంటే మీరు సెన్సిటివిటీ లేదనమాట, ఆ సంవేదన లేకుండుట. చాలా దురదృష్టం అది. మనుషులు అలా ఉంటారు, చాలా క్రూరంగా ఉంటారు. ఏదో అక్కడ ఆవో దూడో పశువో కనపడితే దాన్ని కొట్టడం, దాని మీద దాన్ని ఇలా చరిచి వెళ్ళిపోవడం. అదేమి మూగజీవి కదా. మా చిన్నప్పుడు మా ఊళ్ళో డాంకీస్ ఉండేవి, ఇప్పుడు ఈ మధ్యన లేవు. ఇప్పుడు వచ్చేవి, వాళ్ళు గాడిదలతో వచ్చేవారు. ఒక నోమాడ్ గ్రూప్ ఒకటి, సంచార జాతి, గాడిదలను వేసుకుని సంచారం చేస్తూ ఉండేవారు. వాటి మీద బరువులు వేసుకుని వాళ్ళు ఊరు వచ్చేవారు. ఆ గాడిదలను చూసి నేను అనుకున్నాను, మనం కూడా ఈ గాడిదలాగే బతుకుతున్నామని అనుకునేవాడిని. నేను అలా అంటూ ఉంటాను. నాకు అప్పటి నుంచి గాడిదంటే ఒక రకమైన సెన్సిటివిటీ డెవలప్ అయ్యింది. చాలాసార్లు చెప్పాను నేను. ఆ గాడిదల్ని అవి ఇటు సంచారం చేస్తూ తిరిగి తిని గడ్డి మేసేవి వాళ్ళు వదిలేసేవారు. మళ్ళీ వాళ్ళకి ఆ బరువు మోసేప్పుడే గుర్తుకొస్తాయి అవి. అంతవరకు వాటి దారిని వాటిని వదిలేస్తారు. అవి ఇక్కడక్కడ గడ్డి మేస్తూ అలా నిలబడి ఉంటాయి. వాటిని ఈ పిల్లలు, ఈ హై స్కూల్ పిల్లలు వాటిని ఆట పట్టించేవారు. వాటి తోకకి తాటాకు కట్టడం, దీన్నే తాటాకు కట్టడం అనే మాట అక్కడి నుంచే వచ్చింది. తోకకి తాటాకు తాడు వేసి కట్టేస్తాడు. అది పాపం నడిచినప్పుడల్లా వెనకాల నుంచి చప్పుడు వస్తుంది. ఆ చప్పుడుకి భయపడేది పరిగెడుతుంది. దాంతో చప్పుడు మరింత భయపడుతుంది. ఓ రకంగా మన జీవితాలు కూడా అలాగే ఉంటాయేమో అనిపిస్తుంది. ఆ గాడిదలని హింసించేవారు, మేము నవ్వుకునేవాళ్ళం. హింసించేవాళ్ళు క్రౌర్యం ఉంది. అది చూసి నవ్విన వాటిలో కూడా క్రౌర్యం ఉందన్నమాట, సహజంగా ఉందన్నమాట. దీని మీద కాళిదాసు కూడా మాట్లాడాడు అభిజ్ఞాన శాకుంతలం. పశుమారణ కర్మదారుణోపి అనుకంపా మృదురేవ శ్రోత్రియ అని అన్నాడు. వేదం చదువుకున్నవాడు చాలా దయాహృదయం కలిగి ఉంటాడు, కానీ అప్పుడప్పుడు చాలా క్రూరత్వాన్ని కూడా కలిగి ఉంటాడు అని అన్నాడు ఆయన. కాళిదాసే అన్నాడంటే ఆ కాలం నుంచే వస్తుందన్నమాట. సో ఆ క్రౌర్యము, ద్వేషము, కోపము, తాపము, వాళ్ళకి అపకారం జరగాలని కోరుకొనుట అని మానసికమైన హింస. అప్పుడప్పుడు దేవుడికి ప్రార్థన కూడా. భ్రాతృవ్యాభిభూత్యై, భ్రాతృవ్య అంటే శత్రువు, అభిభూతి అంటే తిరస్కారము. శత్రువు యొక్క తిరస్కారము కొరకు నేను ఈ పూజ చేస్తున్నాను
నేను ఈ హోమం చేస్తున్నాను. ఇలాంటి క్రౌర్యం ఉంటుంది. అంటే మతంలో కూడా ప్రవేశించిందన్నమాట. మీరు పల్లెటూళ్ళలో చూడొచ్చు. మీరు పొద్దున్నే నడిచి వెళ్తుంటే నిమ్మకాయ, మిరపకాయ ఇవన్నీ రోడ్డు మధ్యలో వేస్తారు. అంటే దిష్టి ఏదో తీసి అది రోడ్డు మధ్యలో వేస్తారు. రోడ్డు మధ్యలో వేయటం ఎందుకు? ఎవడో ఒకడు తొక్కాలి దాన్ని. తొక్కితే ఆ పాపం వాడికి అంటుకుంటుంది, వీడు సుఖపడుతుంది. ఆ థింకింగ్ చూడండి ఎలా ఉందో. మరి చాలా మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము. బట్ అంధవిశ్వాసంతో పాటుగా క్రౌర్యము కూడా గలదు. మనకొచ్చిన కష్టం మన నుండి దూరమై ఇంకొకడికి పోవాలి అని. ఇలాంటి క్రౌర్యము ఈ మత విశ్వాసాలలో ఉంటుంది. అలాగే మీకు ఏదైనా కష్టం వస్తే ఒక రెమ్మ, చెట్టు కొమ్మ ఒకటి తీసుకొచ్చి ఏదో వేపో, లేకపోతే పశువులు వేప తినదు, ఏదో ఆవు తినేటువంటి కొమ్మ ఒకటి తీసుకొచ్చి దిష్టి తీసి అది తీసుకెళ్ళి గోశాలలో పడేస్తే ఆవులు తినేస్తే ఆ దోషం వాటికి పోతుంది అని చెప్తాడు ఒకడు. ఎంత క్రౌర్యమో చూడండి. ఇటువంటి క్రౌర్యం నేను మీకు దృష్టాంతంగా చెప్పాను. అంత హై లెవెల్లో మనకు ఉండకపోవచ్చును. బట్ కొద్దో గొప్ప మన హృదయంలో ఉన్నప్పుడు అది మన ఆధ్యాత్మిక ప్రగతికి పెద్ద అవరోధము. కాబట్టి బుద్ధుడు అనే ఊరికే బుద్ధుడు అని వింటూ ఉంటారు తప్ప ఆయన చెప్పిన బోధల గురించి జనులకు తెలిసినది తక్కువ. ఆయన ఈ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్కి మైత్రి అనే పేరుతోటి చాలా చెప్పాడు. ఆయన ఒకటి సంపాదించాను నేను, బుద్ధుడు బోధలతో కూడినది. దీంట్లో టాపిక్ మైత్రియే. మైత్రి వాళ్ళు మెట్ట అంటూ ఉంటారు. మెట్ట అంటారా మెత్త అంటారా తెలీదు నాకు. మైత్రి. ఓకే. ఈ మైత్రి దీంట్లో లవింగ్ కైండ్నెస్ని రెండు రకాలుగా చెప్పారు. ఒకటి, మనం భావనలో లవింగ్ కైండ్నెస్ ఉండాలి, ప్రేమ దయ భావనలో ఉండాలి. అది మొదటిది. దానికి సమాధి అని పేరు పెట్టాడు ఆయన. ఇప్పుడు మనం చేసిన మెడిటేషను ఇది మనకి ఏమనిపిస్తుంది, ఏదో కబుర్లు చెప్పుకుతున్నాడు అయినా మనం మీరు వింటున్నారు అన్నట్టుగా ఉంటుంది. బట్ నాట్ సో. అది సమాధి. మీ చేతన, మీ కాన్షియస్నెస్ని దాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి చాలా విలువైనది. అది కబుర్లు చెప్పినట్టున్నా అది ధ్యానముగా పరిగణింపబడినది. చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్. తర్వాత నా నిత్య జీవితంలో కూడా ధ్యానం అనేది ఎంతసేపు ఉంటుంది? 15 గంట 20 నిమిషాలు ఉంటుంది. నేను సాగదీస్తే ఇంకో 10 నిమిషాలు ఉంటుంది. కానీ నిత్య జీవితంలో కూడా మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము వీటన్నిటి యందు కూడా మనం సంచారం చేసి మనం కదిలే మూవ్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో ఈ లవింగ్ కైండ్నెస్ ప్రకటమవుతూ ఉండాలి. రెండు రకాలుగా మనం లవింగ్ కైండ్నెస్లోకి మనము ఎదగాల్సి ఉంటుంది. ఈ పుస్తకంలో ఉండే సారాన్నంతనే మీకు చెప్తున్నాను నేను. సో ఆయన బుద్ధుడు అంటాడు, మీరు మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడకండి, ప్రేమగా మాట్లాడండి. తర్వాత వినయంగా మాట్లాడండి, గర్వంగా మాట్లాడకండి. సంతోషంగా ఉండండి. అంటే కంటెంట్మెంట్, ఉన్నదానితో సంతోషించటము అనే విధంగా ఉండండి. ఇతరులకు ఏమైనా సపోర్ట్ చేయాల్సి వస్తే తేలికగా సపోర్ట్ చేసే లక్షణం ఉండాలి. టక్కుమని వాళ్ళకి ఏదైనా మనం సేవ చేయగలము అంటే టక్కుమని చేసేయాలి. అంతేగాని మేనం మేషం లెక్క పెడుతూ కూర్చోకూడదు. రూపాయి పావుల దానం చేయడానికి గ్రహణం పట్టినప్పుడే దానం చేస్తానన్నాడు. రూపాయి పావుల దానానికి గ్రహణం ఎప్పుడు పడుతుందో గ్రహణం. ఈ గ్రహణం ఇది ఓపిచ్చి ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ సైన్స్. సో ఇక్కడ గ్రహణం ఏమీ లేదు. గ్రహణం అంటే పట్టుకోవడం, పీకి పట్టుకున్నట్టుగా పట్టుకోవడం. గ్రహణమే ఉంది. ఎవరిని పట్టుకున్నారు? ఎవళ్ళని పట్టుకున్నది లేదు. నీడ పడుతూ ఉంటుంది. ఆ నీడ కూడా సూర్యుడి మీద నీడ పడదు. సూర్యుడి మీద నీడ పడుతుందండి? మీరు ఆలోచించండి. సూర్యుడి మీద నీడ పడుతుందా? సూర్యుడి మీద పడదు. మీ చూపు మీద పడుతుంది. ఘనచ్ఛన్న మర్కం ఘనచ్ఛన్న దృష్టి అంటే భాగవతంలో కూడా చెప్పారు. మేఘాలు సూర్యుడిని కప్పివేస్తున్నాయి అని మనం అనుకుంటాం. మేఘాలు సూర్యుడిని కప్పివేస్తాయా, మన చూపుని కప్పివేస్తాయా? చూపుని కప్పివేస్తాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్నాయా మేఘాలు, మన చూపుకి దగ్గరగా ఉన్నాయా చూసుకోవాలి.
సూర్యుడిని ఏం కప్పుతాయండి మేఘాలు? ఇక్కడ మేఘాలు సూర్యుడిని కప్పేయడం ఏమిటి? అలాగే నీడ, సూర్యుడి మీద నీడ, సూర్యుడి మీద నీడ ఉండదురా బాబు. ఈ తెలివి తక్కువ జనాలకి ఏం పాఠం చెప్పాలో నాకు అర్థం కాదు. సూర్యుడి మీద నీడ పడదు. ఇప్పుడు ఆ దీపం మీద పడిందా నీడ? ఎక్కడ పడింది? ఈ బీమ్ వెనకాల పడింది, లేకపోతే దీపం మీద ఉందా నీడ? సూర్యుడి మీద ఏ నీడ పడదు, మన కంటి మీదే పడుతుంది. మన కంటి మీద పడ్డ నీడను, అంటే మనం నీడలో నిలబడి ఉన్నాము, మనం నీడలో ఉన్నాము. నీడలో ఉండి అదిగో సూర్యుడి మీద నీడ పడింది, ఛాయ. అది గ్రహము సూర్యుడిని పట్టుకుంది. గ్రహము సూర్యుడిని ఏం పట్టుకుంది? సో ఆ గ్రహణం రావాలి, అప్పుడు దానం చేయమన్నారు, అప్పుడే నేను దానం చేస్తాను. ముక్కుతో మూలుగుతో అతి కష్టం మీద రూపాయి పావలా దానం చేయడం అలా ఉండకూడదు. ఈజీగా సరళంగా ఇతరులకు ప్రేమతో దానం చేసి ఇట్లా ఉండాలి. తర్వాత ఆయన బుద్ధుడు అంటాడు, బీ నాట్ ఓవర్ బిజీ బట్ లివ్ ఎ సింపుల్ లైఫ్ అంటాడు. 100 పనులు పెట్టుకోకూడదు. 100 పనులు పెట్టుకుంటే విశ్రాంతి ఉండదు, టెన్షన్ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. అప్పుడు మనకి హాని కలుగుతుంది, మనం ఇతరులకి చేసే సేవ కూడా ఏమీ ఉండదు. కాబట్టి బీ సింపుల్, బీ నాట్ ఓవర్ బిజీ బట్ లివ్ ఎ సింపుల్ లైఫ్ అని అంటాడు. ఆ తర్వాత ఇంద్రియ భోగాల విషయంలో సరళంగా ఉండండి. ఇంద్రియ భోగాలను లిమిట్లో మోతాదు మించకుండా చూసుకోండి. చక్కగా మీకు కావాల్సిన ఆహారం తినండి, ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఆ తినేది ఆరోగ్యాన్ని చెడగొట్టేదిగా ఉండరాదు కదా, మాత్రం తెలివితేటలు ఉండద్దు. సో ఈ రకంగా ఈ మైత్రిని గురించి చెప్తాడు. మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ అండ్ సెక్యూర్, మే ఆల్ బీ వెల్ డిస్పోజ్డ్ ఎట్ హార్ట్. అంటే ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పిన మాటలే, దాన్ని ఈ మైత్రీ సూత్రాలలో ఆయన బుద్ధుడు చెప్తాడు. ఈ విధంగా భావన చేయటం వల్ల ఇటువంటి భావన, ఈ భావనే, దీన్ని ఆయన ఏమన్నారంటే ప్రేమ యొక్క కిరణములు మీ హృదయము నుండి బయటకు ప్రసరిస్తూ ఉండాలి అని ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు. చాలా వివరంగా రాశారు దీంట్లో మైత్రి అనే దాని మీద. అది లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్. దీనిని బుద్ధ భగవానుడు చెప్పినాడు. బుద్ధుణ్ణి పరాయివాడిగా చూడకూడదు. బుద్ధుణ్ణి పరాయివాడిగా చూసి మనం హిందువులు చాలా నష్టపోయినారు. ఆ మాట వివేకానందుడు చాలా బలంగా చెప్తాడు. బుద్ధుడు మనవాడు, మనకి రాముడు ఎలాగో కృష్ణుడు ఎలాగో బుద్ధుడు అలాగా. ముందు రాముడు, తర్వాత శ్రీకృష్ణుడు, తర్వాత బుద్ధుడు, అది వరస.